హలో అండి, వెల్కమ్ టు గోల్డీ స్మైలీ వ్లాగ్స్. ఇవాళ నేను సజ్జబూరలు చేస్తున్నామండి ఇంట్లో సంక్రాంతికి స్పెషల్గా. మీరేం చేస్తున్నారో కామెంట్ చేయండి. చూసారు కదండి, ఈ పిండి ఎలా తట్టుకున్నామంటే 1 కప్ సజ్జపిండికి 1 కప్ బెల్లం తీసుకున్నానండి. బెల్లం పాకం చేసి అందులో పిండి వేసి కలిపేసుకున్నాము, అంతే. ఇంకేమీ యాడ్ చేసుకోలేదు. మీరు ఎంతమంది ఇలా ట్రై చేస్తారో కామెంట్ చేయండి. ఎంతమందికి తెలుసు ఈ సజ్జ బూరెలు చాలా టేస్టీ ఉంటాయి. బియ్యం పిండి కాకుండా ఇది ఒక వెరైటీ టేస్ట్ ఉంటుందండి. సజ్జలు చాలా హెల్తీ అండి. మనం అప్పుడప్పుడు ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి మన డైట్లో ఇలాంటి సజ్జలు లాంటివి. చూసారు కదా, ఇలా మీడియం సైజులో ఒత్తుకోవాలి. మరీ లావుగా కానీ సన్నగా కానీ చేసుకోవద్దు. మనం జనరల్గా బూరెలు చేసుకునేంత సైజే అండి. చూసారు కదా, స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, కానీ లోపల పిండి పిండిగానే ఉంటుంది. కాబట్టి మీడియంలో పెట్టి కాల్చుకోండి. లోపల బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. చూసారా, ఇలా కలర్ మారాయి కదా, రెడ్ కలర్లో మారాక మనం వేసుకోవాలి. బాగా టేస్టీ ఉంటాయండి సజ్జ బూరెలు. మీలో ఎంతమంది ట్రై చేస్తారు చెప్పండి. చాలా ఈజీ ప్రాసెస్. ఇవి విరగడం లాంటివి ఏం కావండి.